వారం రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవన్నీ మీకు తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన పని లేదు. అదే ఎందుకు నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు మీడియా మిత్రులందరూ, ఏంది ఇట్లా అవుతుంది, ఏమవుతుంది టెంపుల్ అంటే వాస్తవాలు ఏంటనేది మీకు తెలియాలని నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అధికారులు, దేవాదాయ శాఖ అధికారుల అనుమతితోనే నేను పెడుతున్నాను. ఏం జరుగుతుందంటే జనవరి 10వ తారీఖు ఈ గుడికి ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ధర్మకర్తల మండలి నియామకం జరిగినప్పటి నుంచి ఆ రోజు ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం అయినప్పటి నుండి కూడా నేను వాళ్ళకి ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను, మీరు వచ్చింది ఈరోజే కదా, మీరు రాకముందే నేను ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాను, అందరికి అడ్వాన్స్ పేమెంట్లన్నీ ఇచ్చున్నాను, మీరు ఈ 2 పండుగలు వదిలేయండి, మీరు దీని గురించి లెక్కలని మీకు చెప్తాను అని చెప్పి నేను ఆ 2 పండుగలు ఎందుకంటే వాళ్ళు వచ్చింది ముందు రాలేదు కదా మాట్లాడడానికి, ఏదైనా సరే ఏర్పాట్లకు కానీ వచ్చింది ఈరోజే కాబట్టి ఈ 2 పండుగలు నేను మాట్లాడి అడ్వాన్సులు కూడా ఇచ్చాను, పేమెంట్లు చేశాను. చేసిన తర్వాత వాళ్ళకి కమిటీ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క రూపాయితో సహా నేను అన్ని గోదా కళ్యాణం ముక్కోటి ఏకాదశికి మీటింగ్ పెట్టి ఈ క్యూ లైన్కి ఎంత, టెంట్కి ఎంత, ప్రసాదాలకి అన్నదానాలకి ఎంత అని చెప్పి ప్రతి ఒక్కటి నేను వివరంగా లెక్కలు చెప్తూనే ఉన్నాను. అప్పటి నుండి కూడా జనవరిలో మీటింగ్ పెట్టాను, ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాను, మార్చిలో మీటింగ్ పెట్టాను, ఆఖరికి శ్రీరామ మీటింగు ఏప్రిల్లో కూడా పెట్టాను. బ్రహ్మోత్సవాల మీటింగ్ కూడా 4 మీటింగ్లు 5 మీటింగ్లు అయింది. వాళ్ళు ఎప్పుడు జనవరి 10 వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్ని మీటింగులు పెట్టినా కూడా వాళ్ళు దుష్ప్రచారం ఏం చేశారంటే ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ దొంగ లెక్కలు రాసుకుంటుంది అంటే నా మీద దుష్ప్రచారం చేసుకొని నేనైతే తప్పులేదు, నేను మీటింగ్ పెట్టలేదనే మాట్లాడారు. ఊరందరూ ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పారు ఈమె దొంగ లెక్కలు రాసుకుంటుంది అని చెప్పి. సరే చెప్తే చెప్పుకొని ఇక్కడ 4 మీటింగ్లు అయ్యి నేను లెక్కలు ప్రతి రూపాయితో సహా రాసి చూపెట్టినా కూడా వాళ్ళు ఫోటోలు కూడా కొట్టుకున్నారు. నేను రాసి ఇచ్చిన లెక్కలన్నీ ఫోటోలు కొట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఖర్చులు చేసినవి కూడా మేము చేయలేదంటే ఇంకా వాస్తవం అనేది నేనేం చెప్పగలను. ఇంకా నేను వాళ్ళతో మీటింగులు పెట్టినప్పుడు వీళ్ళ కోసమని నేను ఆడియోలు కూడా తీసి పెట్టుకున్నాను. ఏప్రిల్లో మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఊరంతా, వాళ్ళు వచ్చి ఏం మేడం కమిటీ వాళ్ళకి లెక్కలు చెప్పట్లేదని ఊరంతా వచ్చి మాట్లాడుతుంటే నేను ఆడియో రికార్డింగ్ కూడా పెట్టుకొని మీటింగ్ కండక్ట్ చేశాను. ఏప్రిల్లో అయింది బ్రహ్మోత్సవాల మీటింగ్ అయింది. బ్రహ్మోత్సవాలకి దీనికి అవుతుంది అని చెప్పి ఇస్తారు, ప్రతిసారి ఇస్తారు. పోయినసారి కూడా నేనే వెళ్ళి చెక్కు తీసుకొని రసీదు ఇచ్చి వచ్చాను ఆ పెద్ద మనిషితో కలిసి కూడా. అట్లానే ఈసారి కూడా వెళ్ళి చెక్కు తెచ్చుకున్నాను. వాళ్ళు ఏం చేశారు, టెంపుల్ పేరు మీద చెక్ ఇచ్చారు 50,000 చెక్ ఇస్తే శ్రీశైలం గారు నన్ను ఎన్నిసార్లు తిట్టినప్పుడల్లా నీ మొహం చూస్తే నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు, నా దగ్గర చెప్పుంది 50,000 రూపాయలు చెప్పు, నేను ఇవ్వదలుచుకోలేదు, నేను నా దగ్గరే ఉంచుకున్నాను, మాతో 2-3 సార్లు అన్నాడు. మా ఆఫీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు వస్తే కూడా వాళ్ళకు కూడా చెప్పాడు చెప్పుంది అందుకే ఇవ్వట్లేదు అని. సరే ఉంచుకో, నాకేమైంది, నా ఇంటికి వచ్చేది కాదు ఏమి కాదని నేను అసలు అడగలేదు. ఆ చెప్పు విషయమే నేను మాట్లాడలేదు. బ్రహ్మోత్సవాలకి బయట డొనేషన్లు తెచ్చుకున్నా కూడా నేనేం మాట్లాడలేదు. తెచ్చుకొని నాకేం సంబంధం, మనం గుళ్ళో కూర్చుని మనకు వస్తున్నాయి కదా, గుళ్ళో కూర్చుని వచ్చి బ్రహ్మోత్సవాలు చేద్దాంలే అనుకుని నేనేం సపోర్ట్ చేయలేదు. అయితే 50,000 రూపాయల చెక్కు 3 నెలలు అయిపోయింది, చెక్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో చెక్కు అడిగారు కాలేజీ వాళ్ళు, శ్రీనిధి కాలేజీ వాళ్ళు ఇంకో చెక్కు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎందుకు వేసుకోలేదు, ఇంత టైం వరకు ఎందుకున్నారని చెప్పి మళ్ళీ 2వ చెక్కు అడిగితే ఎవరి పేరు రాయాలి ఇప్పుడన్నా డ్రా చేసుకుంటారని వాళ్ళు అడిగారంట. నా పేరు రాయి అనుకున్నారంట ధర్మకర్తలు. ఈయన శ్రీశైలం గారేమో టెంపుల్ పేరు ఇమ్మని మళ్ళీ టెంపుల్ పేరు అడిగేది. టెంపుల్ పేరు రాసేసరికి 50,000 చెక్కు వచ్చింది వాళ్ళ చేతికి. రెండో చెక్కు వచ్చినాక నేను వెంకటాపురం టెంపుల్లో ఉంటే శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా మేడం ఇట్లా చెక్కు వచ్చింది, మేము టెంపుల్ అకౌంట్లో వేస్తాము, నువ్వు 50,000 తీసి మాకు డ్రా చేసి ఇస్తే మేము అక్కడ బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పి. ఆ బాత్రూమ్లు ఎక్కడ కడుతున్నారు, మన చోటు కాని స్థలంలో అవతల కడుతున్నారు. అది ఎవరిదో వెంచరోడదంట, మనకి తెలియదు ఆ విషయం. అది టెంపుల్ రాళ్ళు ఉంటే బేస్మెంట్ వరకు లేపారు, ఆ పేరు చెప్పి డొనేషన్ వసూలు చేసుకుందామని లేపారు, బేస్మెంట్ వరకు వేసారు. బాత్రూమ్లు కట్టిస్తాము, నువ్వు 50,000 ఇస్తామంటే నేనన్నా మీరు 50,000 వేస్తే నేను ఆఫీస్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి, కన్స్ట్రక్షన్ వర్క్ మీద పర్మిషన్ తెచ్చుకోవాలి, బడ్జెట్ శాంక్షన్ తీసుకుని కానీ నేను డ్రా చేయడానికి లేదు. ఇప్పుడు మేము సర్వీస్ చేస్తాం అంతే కదండి, మా ఇష్టం కాదు కదా, ఇష్టం వచ్చినట్టు గుడి సొమ్ము వాడటానికి దానికి అనుమతులు అన్నీ ఉంటాయి కదా అఫీషియల్గా అని నేను చెప్పాను. ఇవ్వలేనండి, నేను పెద్ద మొత్తం కదా నేను ఇవ్వలేను మీకు అని చెప్పిన తర్వాత క్లర్క్ని రామకృష్ణ అడిగారు, మీకు పుణ్యం ఉంటుంది మేడంతో చెప్పి ఈ చెక్కు విడిపించి మాకు డబ్బులు ఇప్పియండి అని వీళ్ళని అడిగారు.
అడిగితే మేము చెప్తే మేడం వినదు కదండి, మీరే అడగండి మేడంని, మాకెక్కువ మేము చెప్తే మేడం వింటది, మా స్థాయి కాదు కదని వీళ్ళు ఊరుకున్నాను. చివరికి ఒకరోజు నేను సాయంత్రము 6 అయింది, గుళ్ళోనే ఉన్నాను. నేను ఉన్నానని చెప్పి గబగబా చైర్మన్ ట్రస్టీలు వచ్చారు, కారు దిగారు ఆఫీస్ ముందు. నేను అప్పుడే వెళ్ళిపోదాం, ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాను. దిగి లోపలికి వచ్చి మీటింగ్ పెట్టమంటే పెట్టట్లేదు, మీరు ముప్పటి మీటింగ్ పెట్టండి అని చెప్పి ఇదే సేమ్ తిట్లు మొదలు పెట్టారు. వాళ్ళు తిడుతూ ఉన్నాను, నేను కూర్చొని వింటూ ఉన్నాను. నేనన్నా మాట్లాడండి మేడం అని కోసెట్టి గారంటే, ఏం మాట్లాడాలి సార్, నేనేం చెప్పినా మీరు చెప్పలేదంటారు, నేను రూల్ ప్రకారం చేసినా మీరు చేయలేదంటారు, మీటింగ్ మొన్న 3 గంటల మీటింగ్ పెట్టి మీకు లెక్కలన్నీ రూపాయి చెప్పినా కూడా మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. మరి నేను ఎవరికి పెట్టాలి మీటింగు, నేను ఎవరికి లెక్కలు చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు సార్ అని నేను అన్నా. అంతే కదండి, 3 గంటల మీటింగ్ 11 నుంచి 2 వరకు మీటింగ్ పెడితే మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోతే ఎవరికి సంబంధం? మరి ధర్మకర్తలుగా మీకుండే పవర్స్ మీకుంటే మీ పరిధిలో మీరు పనిచేయాలి, నా పరిధిలో ఇవ్వక నేను పనిచేయాలి. నా నుంచి ఏమైనా తప్పు ఉంటే నువ్వు నన్ను అడగచ్చు, తప్పు లేదు. కానీ ఇది తిట్టడమేంటి సార్? బండ బూతులు తిడతారు అసలు, హై పిచ్లో ఆ రూఫ్ ఎగిరిపోయేటట్టు.